మనం మామూలుగా ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే ధర్మరాజు అంటే మహనీయుడు కాబట్టి ఆయన ఓకే, కానీ మిగతా వాళ్ళంతా ఆవేశపరులు. ముఖ్యంగా భీముడు అంతకుముందు ప్రతిజ్ఞలు కూడా చేశాడు, ఆవిడ వస్త్రాన్ని తీయటం ఆ ప్రయత్నం ద్రౌపది చేసినప్పుడు. కాబట్టి ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి మంచి కసితో ఉన్నాడు, ఇప్పుడు యుద్ధం చేద్దామా ఇవన్నీ అనుకుంటాం. కానీ రాయబారానికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు కృష్ణుడికి తో మాట్లాడతారు పాండవులు. దానిలో పెద్ద చాప్టర్ ఉంటుంది, భీముడు మాట్లాడతాడు. అసలు ఊహించండి, భీముడు చెప్పిన దానిలో సారాంశం ఏంటి చెప్పిందంటే, యుద్ధం ఎందుకు, అలాంటి ప్రయత్నాలు లేకుండా ఉండడానికి మార్గం ఏంటో చూడు. ఎందుకు అవన్నీ అంటే భయపడి కాదు. కౌరవులు నలుగురిని కూడా చంపింది ఒక భీముడే. మిగతా వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళని సంహరించారు, కానీ నలుగురు మొత్తం భీముడి చేతిలోనే పోయారు. అంటే అంతటి భీముడు మనం మామూలుగా ఇంప్రెషన్లు బయట సినిమాలు చూసో ఇంకోటి ఏమనుకుంటున్నామో అలా కాదు ఆయన ప్రవర్తించేది. 5 ఊళ్ళు ఇస్తే యాక్సెప్ట్ చేసేయమన్నాడు. అంటే ఆ తల్లి ఎలాంటిదో దానికి తగ్గట్టుగా ఆ బిడ్డలు ఉన్నారు. వాళ్ళు కసితో ఇంప్రెషన్స్తో వాళ్ళు ఏం బిహేవ్ చేయలేదు. కృష్ణుడు ఇంకా అలా కాదు, వాళ్ళు ఇలా చేశారు నువ్వు ఇలా అంటావేంటన్నట్టుగా ఈయన మాట్లాడుతా నెక్స్ట్ చాప్టర్ వస్తుంది వాళ్ళ. అంతేగాని మరీ ఇదిగా ఉండవాకు. ఏది కృష్ణుడికి, ఎవరు భీముడు అంటే ఎలా చేయగలిగాడు, ఆ తల్లి అలాంటిది కాబట్టి బిడ్డలు అలా వచ్చారు.